పాతాళ భేతాళ ఆగమనం 3. చూడు ఖైరా, నువ్వు చేయబోయే ప్రయాణం ప్రమాదంతో కూడి ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది అధీరా. మరిప్పుడు ఈ విహంగి నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నువ్వు కోరుకున్న క్షణంలో ప్రత్యక్షమై మాయమయ్యే శక్తిని కలిగి ఉంటుంది ఖైరా. ఏది ఏమైనా ఆ దుష్టుని గెలవనివ్వకు. అలానే అమ్మాయిల ప్రాణాలు ముఖ్యం. ఈసారి మిమ్మల్ని నిరాశపడనివ్వను అధీరా. నేను వాళ్ళని ప్రాణాలతో కాపాడి తీసుకుని వస్తాను. ఖైరా విహంగి వాహనం మీద ప్రయాణిస్తూ ఎత్తైన కొండల మీదుగా జాహురి అడవి పరిసరాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఖైరా నేల మీదకు దిగి అక్కడి నుండి కాలినడకన ముందుకు కదులుతుంది. అప్పుడు దట్టమైన చెట్ల వెనుక నుండి ఎవరో కదులుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో ఖైరా అప్రమత్తమై ఒకసారి చుట్టూ గమనిస్తుంది. అలా ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక సాలేడు గూడులో ఖైరా చిక్కుకుంటుంది. ఆ మాయల మారి ఖైరా నిన్ను అడ్డుకోవడానికి వస్తుంది పేతాళా. నా వరకు చేరాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి దాని గురించి నువ్వేం దిగులు పడకు. నాకు నీ మీద నమ్మకం ఉంది పేతాళా. నువ్వు వెళ్ళి రెండో బలి కోసం సిద్ధపడు. మన వద్ద ఎక్కువ సమయం లేదు. నాకు అర్థమైంది. మరో 2 దినాల్లో పని రోజు రాబోతుంది అమ్మా. ఆ తర్వాత చివరి పనిని కూడా పూర్తి చేసి శక్తివంతుని అవుతాను. అయ్యో, ఏమైంది రాణి? ఎందుకు ఏడుస్తున్నావు? మా వాళ్ళందరూ నాకు గుర్తొస్తున్నారు. నేను వాళ్ళని చూడకుండానే ఈ చోటులో చనిపోయేలా ఉన్నాను. నువ్వేం బాధపడకు రాణి. మనం తప్పించుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుంది. అసలు ఈ ఉచ్చు నుండి మనం ఎలా తప్పించుకోగలం? నాకైతే రోజు రోజుకి నమ్మకం క్షీణిస్తోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి వారు బందీగా ఉన్న ఉచ్చు మాయమైపోతుంది. అప్పుడు ఇద్దరూ ఒక క్షణం ఆశ్చర్యపోయి అక్కడి నుండి తప్పించుకోవాలని పారిపోతారు. అలా కాస్త ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి మళ్లీ యథాస్థానానికి వస్తారు. దాంతో ఇద్దరూ కొంచెం అయోమయానికి గురవుతారు. ఆ తర్వాత ఇంకోసారి ప్రయత్నించినప్పుడు మళ్లీ అదే విధంగా జరుగుతుంది. చివరిగా వారిద్దరూ ఎప్పటిలా బందీగా అవుతారు. నా చోటు నుండి తప్పించుకోవడం అంత సులువు అనుకున్నారా? మమ్మల్ని ఇలా హింసించే బదులు ఒక్కసారిగా చంపేయొచ్చు కదా. అలా చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు కూడా. మిమ్మల్ని సరైన సమయంలో సరైన రీతిలోనే చంపుతాను. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత భేతాళుడు తన రెండో బలి కోసం సిద్ధపడుతున్నాడు. మరోవైపు సాలేడుగూడులో ఖైరా పూర్తిగా ఇరుక్కుపోయింది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక రాకాసి సాలేడు పైనుండి కిందకు దిగుతుంది. అప్పుడు మెల్లిగా రాకాసి సాలేడు ఖైరా వైపు కదులుతూ ఉండగా ఎలా తప్పించుకోవాలా అని ఖైరా ఆలోచనలో పడుతుంది. ఎప్పుడైతే సాలేడు దగ్గరకు వస్తుందో తన కిరీట శక్తితో దాడి చేస్తుంది. దాంతో సాలేడు దూరంగా వెళ్లి పడుతుంది. అదే సమయంలో బంధన నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఎట్టకేలకు సాలేడు ఉచ్చి నుండి బయటపడిపోతుంది. చాలాసేపు పోరాటం తర్వాత ఖైరా ఆ రాకాసి సాలేడును అంతం చేస్తుంది. ఆ సమయంలో రాకాసి సాలేడుకు చెందిన ఒక కాలు మాత్రం నాశనం కాదు. అప్పుడు ఖైరా ఆ కాలు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా 100 అడుగులు ప్రయాణించిన ఖైరాకు మూసి ఉన్న ఒక గృహద్వారం కనపడుతుంది. ఆ సమయంలో గృహద్వారం దగ్గర రాకాసి గుడ్డు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న ఖైరాకు ఒక స్వరం వినపడుతుంది. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలు కాబోతుంది కూడా. నువ్వు ముందు ఇంకెన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఇప్పుడు నేను గృహద్వారం గుండా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలి? అది చాలా సులువైన పని. నీ ఎదురుగా ఉన్న అండానికి ఆకలి తీర్చి ముందుకు కదల్చుకున్నా, లేదంటే వీరు తిరిగి వెళ్లిపో. ఇంతకీ ఏం ఆహారం పెట్టాలి? ఆ సమయంలో స్వరం రావటం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఖైరా ఒక క్షణం ఆలోచించి తన వద్దనున్న సాలేడు కాలును ఆహారంగా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో రాకాసి అండం అనేది సాలేడు కాలుని తింటుంది. ఆ తర్వాత గృహద్వారం అనేది మెల్లిగా తెరుచుకుంటుంది. మరోవైపు అధీరా తన చోటులో బుజ్జి వాళ్లతో మాట్లాడుతూ, మీరిద్దరూ బందీగా ఉన్న అమ్మాయి గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించండి. అలాగే గురూజీ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఖైరా తిరిగి క్షేమంగా రావడం కోసం నేను రక్కకి మాతను కొలుస్తాను.
నువ్వేం దిగులు పడక బుచ్చి, కైరా మీద నమ్మకం ఉంచు. ముందైతే నేను చెప్పిన పని చేయండి. ఆ సమయంలో ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ తరువాత అధీరా మాతను నిష్ఠగా కొలవటం మొదలు పెడతాడు. మరోవైపు అస్థిపంజరాలతో నిండిన దారి గుండా కైరా ముందుకు కదులుతుంది. ఆ సమయంలో వింత వింత శబ్దాలు రావటం మొదలవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి ప్రాణం పోసుకున్నట్టు 2 అస్థిపంజరాలు లేచి కైరా మీదకు వస్తాయి. నాథా, నీ బిడ్డ కైరాకు శక్తినివ్వు. జై రక్కకి మాత. కైరా తన పోరాట ప్రతిమతో అస్థిపంజరాలను నాశనం చేస్తుంది. ఆ తర్వాత కైరా తన ప్రయాణం కొనసాగించడం కోసం విహంగి వాహనాన్ని తలుచుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు భేతాళుడు పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆకలి దప్పికల వల్ల రాణి పక్కన ఉన్న అమ్మాయి స్పృహ కోల్పోతుంది. అప్పుడు రాణి సాయం కోసం ఎంత పిలిచినా భేతాళుడు పట్టించుకోడు. ఆ తర్వాత కాసేపటికి స్పృహ కోల్పోయిన అమ్మాయి మీద నీటి బిందువు పడగానే మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. దాంతో రాణి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. నా కూతుర్ని మాత్రం వదిలిపెట్టో. నిజంగా రాణి ఎక్కడుందో నాకు తెలియదయ్యా. నన్ను ప్రశ్నించడం మానేసి మీ అమ్మాయిని వెతకండి. ఇక మాటలతో పని జరగదని అర్థమైంది. రే సూరి, అది ప్రాణాలు తీసేయండి. అలాగే అయ్యగారు. ఆ సమయంలో కుమార్ని చంపడం కోసం కోపంగా సర్పంచ్ మనిషి వెళ్తున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఒక బంగారు నాణెం వచ్చి సూరి ఎదురుగా పడుతుంది. ఆ క్షణం సూరి ఆశగా బంగారం వైపు చూస్తున్నాడు. ఇంతలో సర్పంచ్ వెనుక నుండి అరవటం వల్ల సూరి ముందుకు అడుగు వేస్తాడు. ఈసారి ఎవరో తోసినట్టు వెనక్కి వెళ్లి పడతాడు. దాంతో సర్పంచ్ అయోమయంగా దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు చీకట్లో నుండి బుజ్జి దెయ్యం వస్తుంది. వామ్మో, దయ్యం పోతాం. సర్పంచ్ కూడా భయంతో అక్కడి నుండి పారిపోయే సమయంలో బుజ్జి దెయ్యం ఎదురుగా వస్తుంది. దయచేసి నన్ను వదిలేయ్. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ ప్రాణాలు తీసేస్తా. అర్థమైందా? అర్థమైంది. నేను మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళను. అప్పుడు బుజ్జి దెయ్యం అడ్డు తప్పుకోవడంతో సర్పంచ్ అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత కుమార్ని విడిపిస్తుంది. అయితే తన ప్రాణాలను కాపాడినందుకు బుజ్జి దెయ్యానికి కృతజ్ఞతలు చెబుతాడు. అలానే కుమార్ ద్వారా విషయాలన్నీ తెలుసుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ కనిపించకుండా పోయిన అమ్మాయిని కాపాడి తీసుకుని రావడానికి కైరా వెళ్ళింది. తను ప్రాణాలతో తిరిగి వస్తే చాలు. నేను తనని మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా తెలుస్తుంది. నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోకు. ఈ లోకాన్ని నడిపేది ప్రేమ మాత్రమే. భేతాళుడు తాను బలి ఇవ్వబోయే కన్యా అమ్మాయిని ఎదురుగా సిద్ధం చేసి ఉంచాడు. ఆ సమయంలో ఏం జరగబోతోందా అని రాణి కంగారు పడుతుంది. మరోవైపు కైరా తనకు ఎదురైన అడ్డంకులను దాటుకుని ముందుకు కదులుతుంది. పాతాళ, నీ కోరికకు ఇంకొక బలి ఇవ్వబోతున్నాను. ఆ బలిని కూడా స్వీకరించు. దయచేసి నన్ను చంపకు, నీకు దండం పెడతాను. ఆ పాతాళుడి కోసం చావబోతున్నందుకు సంతోషించుకున్నా. ఈ అదృష్టం అందరికీ దక్కదు. అప్పుడు విగ్రహం నుండి వింత శబ్దం రాగా భేతాళుడు అమ్మాయిని బలి ఇవ్వడానికి కత్తి ఎత్తుతాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఏదో శక్తి వచ్చి భేతాళుడి చేతిలో ఉన్న కత్తి ఎగిరిపడేలా చేస్తుంది. అప్పుడు భేతాళుడు కోపంగా ఈ పని చేసింది ఎవరా అని చూడగా అక్కడకు కైరా వస్తుంది. నా వరకు చేరావంటే నువ్వు సాధారణ మహిళ కాదు. అవును, నిన్ను అంతం చేయడానికి వచ్చిన కాళీమాత భక్తురాలిని. నీ మాటలో నేను ఏమాత్రం భయపడను కూడా. ఎలాగో వచ్చావు కాబట్టి వరిని చూసిపో. కైరా పోరాడుతున్న సమయంలో భేతాళుడి మీదకు ఒక ఉచ్చుని వేస్తుంది. అప్పుడు ఉచ్చు నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కైరా బలి కోసం సిద్ధం చేసిన అమ్మాయితో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ సమయంలో తన పరిస్థితి ఏంటని రాణి దీనంగా చూస్తుంది. అలా కైరా వాళ్లు బయటకొచ్చిన తరువాత విహంగి వాహనాన్ని తలుచుకుని ఇద్దరూ దాని మీదకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు ఉచ్చు నుండి తప్పించుకున్న భేతాళుడు కోపంతో రగిలిపోతాడు. అయ్యో కైరా, పాపం ఆ చోటులో రాణిని వదిలేసొచ్చారు. ఆ సమయంలో కైరా తిరిగి ఏమీ సమాధానం ఇవ్వదు. ఇంతకీ ఇందులో సమస్య ఏముంది అధీరా? ఈ విహంగి వాహనంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించొచ్చు కైరా. కాబట్టి నువ్వు ఆ చోటుకు చేరుకున్న తర్వాత ఒక్కరి ప్రాణాలు మాత్రమే కాపాడగలవు.
అలాగైతే ఆ ఇద్దరిని వాహనం ఎక్కించి పంపుతాను అధీరా. నాకు ఏమైనా పర్వాలేదు. అది కుదరదు కైరా, నువ్వు లేకుండా ఈ వాహనంలో చలనం ఉండదు. ఇదేంటి అధీరా, నన్ను ఎటూ తేల్చుకోలేని సమస్యలో పడేశారు. అయ్యో పాపం, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నువ్వేం బాధపడకు, త్వరలో నీ ప్రాణాలు తీసేస్తా. ప్రస్తుతం పాతాళ దుష్టగడియలు పూర్తి అవడం వల్ల రాణిని ఏమీ చేయకుండా విడిచిపెట్టాడు. మరోవైపు పూజలో ఉన్న అధీరాకు కైరా క్షేమంగా తిరిగి వస్తుందని అర్థమవుతుంది. అలా 2 పగళ్లు 1 రాత్రి ప్రయాణం తర్వాత కైరా ఆ అమ్మాయిని తన వాళ్ల దగ్గరకు చేరుస్తుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను చూసి చాలా సంతోషిస్తారు. ఆ సమయంలో బుడత దెయ్యం కూడా అదే చోటులో ఉంటుంది. మా బిడ్డ మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో మీరు మా బిడ్డను కాపాడి తీసుకొచ్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను తల్లి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? నేను నా బాధ్యతను నెరవేర్చాను అంతే. నిన్నెప్పటికీ ఒక కూతురులాగా గుర్తు పెట్టుకుంటాను తల్లి. ఆ మాట అన్నారు, చాలా సంతోషం అమ్మా. ఇకపై మీకు ఏ సమస్య ఉండదు. నేను చెప్పినట్టు చేయండి. నీకేం కాలేదు కదా? పాపం నీకోసం బుజ్జి చాలా దిగులు పడుతుంది. నేను బాగానే ఉన్నాను బుడతా. ఒక్కసారి అటు చూడు, ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారు. అవునా కైరా, నువ్వు ఖచ్చితంగా తనని తీసుకొస్తావని వాళ్ళకి ధైర్యం చెప్పాను. అలా మాట్లాడిన తరువాత కైరా తిరిగి మళ్లీ విహంగి మీదకు ఎక్కుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని బుడత అడగగా, నేను పూర్తి చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉంది బుడతా. నేను ముందే ఊహించాను ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. అన్ని అడ్డంకులు దాటుకుని నా వరకు చేరుతుందని అనుకోలేదమ్మా. ఈసారి కాస్త అప్రమత్తంగా ఉంటాను. కనీసం ఆ చివరి కోననైనా బలివ్వు బేతాళా. అప్పుడు కొంచెం శక్తులైనా నీకు లభిస్తాయి. మరోవైపు బుడత అధీరా వద్దకు చేరుకుని విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న అధీరా, నేను ఊహించిందే జరిగింది బుడత. కైరా అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు. మరి ఇప్పుడు కైరా తిరిగి అదే చోటుకు వెళ్తుంది కదా? ఆ దుష్టుడు అందుకు సిద్ధంగా ఉంటాడేమో కదా గురూజీ? అవును, ఆ దుష్టుడు ఖచ్చితంగా సిద్ధపడి ఉంటాడు బుడత. మరి కైరా దాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. కైరా విహంగి వాహనం మీద ఎన్నో ఆలోచనలతో ప్రయాణిస్తుంది. నిజానికి ఈసారి ఆ ప్రయాణం అనేది చాలా సాఫీగా సాగుతుంది. ఒకానొక సమయంలో ఏవో కొన్ని ఆత్మలు ప్రత్యక్షమై ఆమెను స్వాగతిస్తాయి. ఇదంతా కైరాకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. నాకు కూడా ఈ ప్రయాణం సాఫీగా సాగటం నచ్చలేదు. సరైన సమయానికి వచ్చాను. కైరా ఆ చోటుకు చేరుకునేసరికి రాణి మాత్రమే కనపడుతుంది. అప్పుడు కైరా తన కపాల కిరీట శక్తిని పదే పదే ప్రయోగించి రాణిని విడిపిస్తుంది. నా కోసం మీరు తిరిగొస్తారనుకోలేదు. దయచేసి నన్ను ఈ చోటు నుండి తీసుకుని వెళ్ళిపోండి. నువ్వేం కంగారు పడకు. నిన్ను ఈ చోటు నుండి క్షేమంగా నేను తీసుకుని వెళ్తాను. ఒకవేళ మనం ఆ దుష్టుడి కంట పడితే? నన్ను నమ్మి నాతో పాటు రా. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఆ సమయంలో కైరా రాణితో కలిసి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా బయటకొచ్చిన తర్వాత సరిగ్గా విహంగి వాహనాన్ని పిలిచే సమయంలో కైరా ముందుకు వేరొక రాణి వస్తుంది. అప్పుడు కైరా ఆశ్చర్యానికి గురై వెనక్కి తిరిగి చూసినప్పుడు వేరువేరు చోటులో రాణి రూపంతో ఉన్నవాళ్లు ఉంటారు. అలా వారంతా కలిసి విచిత్రంగా నవ్వుతూ ఉంటే కైరాకు అయోమయంగా ఉంటుంది. చివరిగా అక్కడున్న వారు మాయమై భేతాళుడు ప్రత్యక్షమవుతాడు. నువ్వు బాగా ఇబ్బంది పడినట్టున్నావు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు? ఈ పతనం కోసం నేను బలవంతుని అవ్వాలనుకుంటున్నాను. ఆ రోజు మీ అందరి చావులు నా చేతుల్లోనే. కాబట్టి అప్పటి వరకు ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా ఇక్కడి నుండి పో. నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయని అర్థమవుతోంది. అవి చాలా ఆలస్యంగా గ్రహించినట్టున్నావు. ఇక పో. భేతాళుడు మాట్లాడటం పూర్తయిన తర్వాత కైరా ఆ చోటు నుండి వెళ్లిపోతుంది. ఆ సమయంలో భేతాళుడు చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా 2 రోజులు గడుస్తాయి. అలానే కైరా రాక కోసం అధీరా వాళ్లు ఎదురు చూస్తారు.
చూస్తున్నారు. సరిగ్గా బలికి 2 రోజుల ముందు భేతాళుడి వద్దకు మాంత్రికురాలు వస్తుంది. ఆ సమయంలో ఆకస్మిక రాకకు గల కారణం ఏంటని అడగగా, నువ్వు ఆ కైరాను ఓడించావని తెలిసి వచ్చాను భేతాళా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంకొద్ది రోజులు ఎదురు చూడు, వాళ్ళ చావులతో నీకు మరింత ఆనందాన్ని కలిగిస్తాను. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు భేతాళా. ఇంతకీ ఆ మాయలమారి కంటపడకుండా బలికూనను ఎక్కడ దాచావు? ఆ సమయంలో భేతాళుడు గాల్లో బూడిద చల్లిన కొన్ని క్షణాలకు రాణి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు రాణి భయంగా మాంత్రికురాలి వైపు చూస్తుంది. చూడు భేతాళా, ఈసారి బలికి 2 రోజులు మాత్రమే గడువు ఉంది. కాబట్టి ఆ మాయలమారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఆ కూన ఈ చెట్టులోనే సాదృశ్య రూపంలో ఉంది. నువ్వు చెప్పేది నిజమే. నాలో కూడా ఒక చిన్నపాటి భయమైతే ఉంది. అందుకే ఈ 2 రోజుల పాటు ఆ కూనను నా చోటులో ఉంచుతాను. సరిగ్గా బలి రోజున తిరిగి తీసుకొస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో అదే సరైన పని అని భేతాళుడు భావిస్తాడు. ఆ సమయంలో రాణికి స్పృహ కోల్పోయేలా చేయటంతో మాంత్రికురాలితో కలిసి అక్కడి నుండి మాయమైపోతుంది. మరోవైపు తమ బిడ్డ చనిపోయి ఉంటుందని రాణి తల్లిదండ్రులు భావిస్తారు. సరిగ్గా 2 రోజుల తరువాత భేతాళుడు బలి కోసం సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఉన్నట్టుండి రాకాసి చేతులు వచ్చి చప్పట్లు కొట్టినప్పుడు భేతాళుడు తన శక్తితో ఒక పాత్ర సృష్టించి అందులో తన రక్తాన్ని నింపుతాడు. ఆ తర్వాత రాకాసి చేతులు అనేవి పాత్రలో నిండిన రక్తాన్ని పీలుస్తాయి. నువ్వు ఇవ్వబోయే బలిని కళ్ళారా చూడాలని వచ్చాను భేతాళా. వెంటనే బలికి సిద్ధం చెయ్యి. ఇంతకీ ఆ బలి కూన ఎక్కడమ్మా? బలికూన గురించి నన్ను అడుగుతావేంటి? తనని నువ్వే కదా బంధించుంచావు. ఆ మాటలకు భేతాళుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు 2 రోజుల క్రితం జరిగినదంతా మాంత్రికురాలికి వివరిస్తాడు. అయ్యో భేతాళా, ఆ మాయల మారి నిన్ను మోసం చేసి ఆ కూనను తీసుకుని పోయింది. కైరా రాణి ఇంటి చేరువలో ఉన్నప్పుడు రాణి స్పృహలోకి వస్తుంది. ఆ సమయంలో తాను ఉన్న చోటును చూసి రాణి ఆశ్చర్యపోతుంది. ఇంతలో రాణి తల్లిదండ్రులు బయటకొస్తారు. అప్పుడు కైరా జరిగింది మొత్తం వారికి వివరిస్తుంది. అదే సమయంలో కుమార్ బుజ్జి దెయ్యంతో కలిసి అక్కడికి వస్తాడు. కాకపోతే ఆమె దగ్గరకు వెళ్లి ధైర్యం చెయ్యడు. కానీ ఒకరినొకరు చూసుకొని సంతోషిస్తారు. భవిష్యత్తులో మా బిడ్డకు ఏ ప్రమాదం ఉండదు కదా కైరా. ఎప్పుడైతే మీ అమ్మాయికి వివాహం జరుగుతుందో అక్కడితో సమస్య పోతుందమ్మా. కాబట్టి మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. మీ సాయానికే చాలా కృతజ్ఞతలు. ఇక మా అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం. ఆ సమయంలో బుజ్జి దెయ్యం వచ్చి కుమార్ రాణిల ప్రేమ విషయం గురించి చెబుతుంది. అప్పుడు సర్పంచ్ మధ్యలో కలగజేసుకుని, మా అమ్మాయికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో మాకు బాగా తెలుసు, కానీ మీరు బయలుదేరండి. ఒకసారి నేను చెప్పేది వినండి. నాకు ఈ మధ్యనే మంచి నౌకరీ కూడా దొరికింది. దయచేసి మా ప్రేమను ఒప్పుకోండి. నోరు మొయ్యరా, నువ్వేంటి, నీ బతుకేంటి? ఆ మాటలన్నీ విన్న కైరా, ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు ఏదైతే డబ్బు పలుకుబడి చూసి నిజాయితీగా ప్రేమిస్తున్న అబ్బాయిని కాదంటున్నారో ఆ డబ్బు పలుకుబడి రాత్రికి రాత్రి పోయేలా చేయగలను. కాబట్టి వాళ్ల ఇష్ట ప్రకారం పెళ్లి చేసి మీ పెద్దరికం నిలబెట్టుకోండి. కైరా మాటలకు సర్పంచ్ కాస్త జంకుతాడు. అలానే వారి ప్రేమ పెళ్లికి కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. దాంతో కుమార్ రాణిలు సంతోషిస్తారు. అప్పుడు కైరా అక్కడి నుండి బయలుదేరిపోతుండగా బుజ్జి దెయ్యం సర్పంచ్ వద్దకు వెళ్లి, ఇప్పుడేదో మాట వరుసకు అన్ని ఒప్పుకుని మేము వెళ్లిపోయాక నీ తెలివితేటలు చూపిస్తే తల లేకుండా చేసేస్తా, గుర్తుపెట్టుకో. అయ్యో లేదు, అలా చేయను. నిజంగా వారి పెళ్లి చేస్తాను. మంచిది, కనీసం మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. అలా మాట్లాడటం పూర్తయిన తరువాత కైరాతో కలిసి బయలుదేరుతుంది. ఆ తర్వాత కైరా అధీరాను కలిసి అన్ని విషయాలు చెబుతుంది. ఆ మాటలకు అధీరా ఎంతగానో సంతోషిస్తాడు. అలానే కైరా చేసిన పనులకు మెచ్చుకుంటాడు. ఆ సమయంలో వారంతా చాలా ఆనందంగా ఉంటారు. నువ్వేం బాధపడకు బేతాళా, మనం ఖచ్చితంగా వారి మీద పై చెయ్యి సాధిస్తాం. మాంత్రికురాలు మాట్లాడుతున్న సమయంలో భేతాళుడు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చెప్పిస్తాడు. అప్పుడు కొన్ని క్షణాలకు అతని ముందు ఒక సీసా ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో అదేంటని మాంత్రికురాలు అడగగా, ఇది ఆ 3 కన్య పిల్లల రక్తం. నిజానికి వారు అరుదైన జాతకంలో పుట్టారు కాబట్టి వారి రక్తం కూడా అరుదైనది అని భావించి సేకరించాను. చాలా మంచి పని చేశావు బేతాళా. వెంటనే ఆ రక్తాన్ని తాగు, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ సమయంలో రక్తాన్ని తాగడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా మూర్ఛ వచ్చినట్టు కింద పడిపోతాడు. ఆ తరువాత కాసేపటికి మెల్లిగా పైకి లేచినప్పుడు ఏవో కొన్ని శక్తులు అతనిలోకి ఏకమవుతాయి.
బేతాళా, నువ్వు ఆ కుక్కలని తరిమి కొట్టే సమయం వచ్చింది. తొందరపడద్దు, దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం వారి ఆఖరి రోజులు గడవనిద్దు. త్వరలో ఒక్కొక్కరిని దెబ్బతీస్తా. For more horror stories, please subscribe our channel.